ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు కేవీపీ రామచంద్రరావు. తన్ని అరెస్టు చేసేందుకు వైఎస్ఆర్ ప్రయత్నించారని, ఈ విషయాన్ని ఒక పోలీస్ అధికారి చెప్పారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కేవీపీ. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమైతే ఆ పోలీస్ అధికారి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని సవాల్ విసిరారు. లై డిటెక్టర్ పరీక్షలో నిజమని తేలితే 10 కోట్ల రూపాయలిచ్చేందుకు సిద్ధమన్నారు. ఆ మాటలు నిజమని పవన్ కళ్యాణ్ బలంగా నమ్మితే తన ఛాలెంజ్ ను స్వీకరించాలన్నారు కేవీపీ. వైఎస్ఆర్ లాంటి ప్రజానాయకుడి గురించి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు. అందుకే నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2005, 2006లో వైఎస్ఆర్ కు ఉన్నటువంటి ప్రజాదరణకి పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆయన భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే తీరికే లేదన్నారు. పవన్ వైఎస్ఆర్ కు రాజకీయ ప్రత్యర్థి కాదని, ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తారని ప్రశ్నించారు కేవీపీ. అప్పటికీ పవన్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా రాజకీయంలోకి రాలేదని గుర్తు చేశారు ఆయన. మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పై హాట్ కామెంట్లు చేశారు. బాలు సినిమా సమయంలో ఒక సీనియర్ పోలీస్ అధికారి తనని సీక్రెట్ గా కలిసి ప్రభుత్వం రాజకీయంగా బద్నాం చేసి ఏదో కేసులో అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇక అధికారి చెప్పినటువంటి 2 ఏళ్లకు తనపై ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారని, అక్రమ కేసులు పెట్టేందుకు చూశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు కేవీపీ రామచంద్రరావు. తన్ని అరెస్టు చేసేందుకు వైఎస్ఆర్ ప్రయత్నించారని, ఈ విషయాన్ని ఒక పోలీస్ అధికారి చెప్పారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కేవీపీ. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమైతే ఆ పోలీస్ అధికారి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని సవాల్ విసిరారు. లై డిటెక్టర్ పరీక్షలో నిజమని తేలితే 10 కోట్ల రూపాయలిచ్చేందుకు సిద్ధమన్నారు. ఆ మాటలు నిజమని పవన్ కళ్యాణ్ బలంగా నమ్మితే తన ఛాలెంజ్ ను స్వీకరించాలన్నారు కేవీపీ. వైఎస్ఆర్ లాంటి ప్రజానాయకుడి గురించి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తోందని అన్నారు. అందుకే నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2005, 2006లో వైఎస్ఆర్ కు ఉన్నటువంటి ప్రజాదరణకి పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆయన భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే తీరికే లేదన్నారు. పవన్ వైఎస్ఆర్ కు రాజకీయ ప్రత్యర్థి కాదని, ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తారని ప్రశ్నించారు కేవీపీ. అప్పటికీ పవన్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చేశారు. ఇక మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. బాలు సినిమా సమయంలో ఒక సీనియర్ పోలీస్ అధికారి తనని సీక్రెట్ గా కలిసి ప్రభుత్వం రాజకీయంగా బద్నాం చేసి ఏదో కేసులో అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పారన్నారు. ఆ అధికారి చెప్పిన 2 ఏళ్లకు తనపై ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారని, అక్రమ కేసులు పెట్టేందుకు చూశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి.
అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున్ లాగా, చుంచుపేంటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది.